అవినయమపనయ విష్ణు దమయ మనఃశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. శ్రీమద్ భాగవతం ఒక అద్భుత గ్రంథం. ఉన్నత ఆధ్యాత్మిక సత్యాలను మనకు సులభంగా చేరవేయడానికి ఇందులో వ్యాసదేవుడు ఎన్నో ఉపాయాలను చేపడతాడు. కొన్ని ఉపమానాల రూపంలో, కొన్ని వృత్తాంతాల రూపంలో, మరికొన్ని ఊహా చిత్రాల రూపంలో, ఇంకొన్ని పిట్టకథల రూపంలో, ఇంకొన్ని గీతాల రూపంలో ఇలా చాలా ఉపాయాలను ప్రయోగిస్తాడు. భాగవతంలో వేణుగీతం, రుద్రగీతం, హంసగీతం, మనము ముందు శీర్షికలో చెప్పుకున్న భిక్షు గీతం, ఇలా చాలా గీతాలున్నాయి. ఇవి మనకు ప్రేరణను, జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. వాటిలో ఒకటి స్వయంగా భూదేవి ఈ జగత్తు యొక్క అశాశ్వతత్వాన్ని బోధించిన భూమి గీతం లేదా భూమి గీత. శ్రీరామకృష్ణులు అంటుండేవారు, దేవుడు 2 సార్లు నవ్వుతాడు అని. ఎప్పుడట? ఒకటి వైద్యుడు రోగి తల్లితో భయపడకమ్మా, నేను మీ అబ్బాయికి తప్పకుండా నయం చేస్తాను అన్నప్పుడట. దేవుడు నవ్వుతూ అనుకుంటాడు, నేను అతని ప్రాణం తీయబోతున్నాను, ఈ వైద్యుడు దాన్ని కాపాడుతానంటున్నాడు. భగవంతుడే కర్త అన్న విషయం మర్చిపోయి తానే కర్త అనుకుంటున్నాడు అని. మరొక సందర్భంలో కూడా దేవుడు నవ్వుతాడు. ఎప్పుడంటే 2 సోదరులు తమ స్థలంలో ఒక తీగ కట్టి ఈ వైపు నాది, ఆ వైపు నీది అని పంచుకుంటారు. భగవంతుడు నవ్వుతూ అనుకుంటాడు, ఈ విశ్వం మొత్తం నాకే చెందుతుంది, వీరేమో ఈ భాగం నాది, ఆ భాగం నీది అనుకుంటున్నారు అని. ఇటువంటి మనుషుల మూర్ఖత్వాన్ని గురించి శ్రీమద్ భాగవతం 12వ స్కంధం 3వ అధ్యాయంలో భూమాత మనుషుల ఇటువంటి తెలివి తక్కువతనాన్ని గురించి ఏమనుకుంటున్నదో వివరిస్తుంది. దీన్నే భూమి గీత అంటారు. 12వ స్కంధం 1వ అధ్యాయంలో శుకదేవుడు పరీక్షిత్తు మహారాజుకు కలియుగంలోని రాజవంశాలను గురించి వర్ణించాడు. 2వ అధ్యాయం చివర్లో అంటాడు, నేను ఇప్పటి వరకు వర్ణించిన రాజులందరూ ఈ పృథ్వీ నాది అని భావించి తుదకు మట్టిపాలయ్యారు. వారు గొప్ప మహారాజులుగా పేరు మోస్తే ఏం లాభం? వారి శరీరాలు కూడా చివరకు క్రిమికీటకాదుల పాలవుతాయి లేదా భస్మీభూతమవుతాయి. ఈ నశ్వర శరీరం కోసం కానీ, దానికి సంబంధించిన వారి కోసం కానీ, ప్రాణులను హింసించే వారికి పుణ్యం, పురుషార్థం 2 దక్కవు అని వారిలా అనుకుంటారు అంటూ భూమాత చెప్తుంది. మా తాత ముత్తాతలు ఈ అఖండ భూమండలాన్ని పాలించారు, ఇప్పుడు మేం పాలిస్తున్నాము, మా తర్వాత మా పుత్రులు, పౌత్రులు, మా వంశం వారు దీని భవిష్యత్తులో అనుభవిస్తారు అని వీరు అనుకుంటారు. ఈ శరీరం మాది, ఈ భూమి మాది అని బీరాలు పలికి వీరందరూ తమ శరీరాన్ని కానీ భూమిని కానీ విడిచి వెళ్ళిపోవాల్సిందే. అంత గొప్ప ఉత్సాహంతో, బల పరాక్రమాలతో పృథ్వీని అనుభవించిన వారిని కూడా మృత్యువు కబళించి వేసింది. ఇప్పుడు వీరి పేర్లు మాత్రమే మిగిలాయి. ఈ రాజులందరికీ కూడా తమ పూర్వీకులందరూ మృత్యువు పాలైన విషయం తెలిసినదే. తమకు ఏదో ఒక రోజు మృత్యువు తప్పదని కూడా వారికి తెలుసు. అయినా కూడా వ్యర్థంగా నన్ను జయించడానికి ఉబలాట పడుతుంటారు అని భూమాత అంటోంది. వారు తమ శరీరాన్ని మాత్రమే శాశ్వతమని తలుస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒక ద్వీపం జయించాక మరొక ద్వీపం జయించడానికి శక్తిని కూడగట్టుకొని ఉత్సాహంతో సముద్రయాత్ర చేస్తున్నారు. ఇక్కడ భూమాత ఒక చక్కటి విషయం అంటోంది, వీరికి ఒక రహస్యం తెలియదు. అదేమంటే ఇంద్రియాలను జయించి సాధన ద్వారా ముక్తిని పొందిన విజయంతో పోల్చినప్పుడు ఇంతగా కష్టపడి సాధించిన ఈ భూమండల జయం దాని ముందు అత్యల్పమైనది. అది వారు గ్రహించరు అని. ఏది గొప్ప బలం అన్న శీర్షికలు మనం చూసాము. అన్ని పరాక్రమాల్లోనికి గొప్ప పరాక్రమం ఏది అంటే మనస్సును, ఇంద్రియాలను మన వశంలో ఉంచుకోగలగడం. వాటిని అదుపులో పెట్టుకోలేనివాడు భూమండలాన్ని అంతా జయించినా అది వృధాయే అవుతుంది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తన మరణ సమయంలో ఇలా కోరాడట, నేను చనిపోయాక నా చేతులు శవపేటికకు బయటికి వచ్చేలా పెట్టి నన్ను పూడ్చండి అని.
ఎందుకు అని అడిగితే అన్నాడట, నేను ఖాళీ చేతులతో వచ్చాను ఈ ప్రపంచంలోకి, ఖాళీ చేతులతోనే వెళ్తున్నాను అని అందరికీ తెలియాలి అని. కనుక ప్రపంచాన్ని జయించడంలో కూడా ఆనందం లేదు, ఇంద్రియాలను జయించడంలో ఎంతో ఆనందం ఉంది. అందుకే ఇక్కడ భూదేవ్ అంటోంది, వారు ఇది గ్రహించలేకపోతున్నారు. ఇంద్రియాలను జయించి సాధన ద్వారా ముక్తిని పొందినప్పుడు ఈ భూమండలాన్ని జయించిన ఆనందం దాని ముందు అతి అల్పమైనది అని. శుకదేవుడు అంటున్నాడు, పరీక్షిత్ మహారాజా, భూమి ఇంకా ఇలా అనుకుంటుంది, మనువంతటి వాడు, ఆ మను పుత్రులు వారు కూడా నన్ను ఇక్కడే వదిలి రిక్తహస్తాలతో వచ్చిన దారిని వెళ్లారు. ఎవ్వరూ నన్ను తన వెంట తీసుకుని వెళ్ళలేకపోయారు. పృథు చక్రవర్తి, పురూరవుడు, భరతుడు వంటి గొప్ప రాజాది రాజులు ఎందరో శత్రువుల్ని జయించారు. అయినప్పటికీ వారు సామాన్య మానవుల్లాగానే కోరికలు తీరకముందే మృత్యువాత పడ్డారు. వారి బల పౌరుషాలు దేహాలు ఏమీ మిగల్లేదు, వారి కథలు మాత్రమే మిగిలాయి. అలాంటిది ఇప్పుడు ఈ మూర్ఖులు యుద్ధంలో నన్ను జయించి వశం చేసుకునేందుకు ఉబలాట పడుతున్నారు. ఈ పృథ్వీ శాశ్వతంగా నాదే అని తలచి వీరెంతకు తెగిస్తారంటే తండ్రి కొడుకులు అన్నదమ్ములు కూడా పరస్పరం కొట్టుకు చేస్తున్నారు. ఈ విధంగా భూదేవి మనందరి గురించి ఏమనుకుంటుందో చెప్పి శుకదేవుడు అంటున్నాడు, పరీక్షిత్ మహారాజా, ఈ ప్రముఖుల కథలు నీకు వినిపించడంలోని అంతరార్థం ఏమంటే, క్షణికమైన భోగ భాగ్యాల్లో మితిమీరిన ఆశలు ఆకాంక్షల్లో చిక్కుకోకుండా ఏది సార వస్తువు ఏది అసారమైనది అని వివేచన చేసి వైరాగ్యాన్ని పొందాలి. భగవంతుని చేరుకునేందుకు నిత్యం ప్రయత్నం చేయాలి. దానిలోనే ఆనందం ఉంది, అదే జీవిత పరమార్థం. కనుక ఈ భూమి గీత ద్వారా మనందరం గ్రహించవలసినది, ఈ అనిత్యమైన సంసారంలో సారవంతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మాత్రమే. అది మాత్రమే మనను వెన్నంటి వస్తుంది. అదేవిధంగా నిజమైన పరాక్రమం ఇంద్రియాలను జయించడంలో ఉంది అని. కనుక ఇటువంటి గీతల ద్వారా మనము ఈ జగత్తులోని నశ్వరత్వాన్ని గ్రహించి శాశ్వతమైన సంపదని, శాశ్వతమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఓం నాహం వందే తవ శరణద్వంద్వమద్వంద్వ హేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతానందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం మహాంతం.